అగ్రకులాల ఆదిత్యం అగ్రకులాల ఆధిపత్యం దేవి రాజ్యం దేవి రాజ్యం దేవి రాజ్యం దేవి రాజ్యం చిన్నారి పాప మౌనికకు న్యాయం చేసేంత వరకు చిన్నారి పాప మౌనికకు న్యాయం చేసేంత వరకు చిన్నారి పాప మౌనికకు న్యాయం చేసేంత వరకు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం We want justice. 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 అగ్రకులాల ఆధిపత్యం నశించాలి అగ్రకులాల ఆధిపత్యం నశించాలి అగ్రకులాల ఆధిపత్యం. నీది నాది భూమి ఉండలో అందరిది పానమే. వాళ్ళది కులం తక్కువ అని అటెంప్ట్ చేయాలి. కాపు అంటే పోలీసు వాళ్ళని బట్టి తోలిస్తలేడు, న్యాయమే చేస్తలేడు. వాళ్ళకు ఎమ్మెల్యే లేడా, ఊళ్ళో సర్పంచ్ లేడా, పట్టణంలో పెద్ద మనుషులు లేరా? న్యాయం చేయాలి కదా. అది ఆ ఊళ్ళు ఉన్నారు, మనం మీ సాధనాలు ఉండవు. మరి మనం ఎట్లా పట్టుకున్నాం మేడం? మాది వల్ల ఆయన ఏర్పాటు ఎందుకెళ్తాం? నీటికి వచ్చినప్పుడు మాది కూడా అని పెట్టు. దేవుడికి అడిగిపోయింది కదా, మొక్కరికి అందరికీ దేవుడే కదా. తప్ప కాపోని తప్పు. ఇది న్యాయం కావాలి. ఎవరు చేస్తారు? సాధనారు వాళ్ళు ఆడిపోయి న్యాయం చేస్తారా? ఆ కాపోళ్ళు సాధనారు వచ్చి న్యాయం చేస్తారా? న్యాయం కావాలి. నేను ఆకాష్ నాయక్, అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి సభ్యుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో కుల వివక్షత లేదనంటూ ఈరోజు మహానీయులు ఒకవైపు చెప్తా ఉంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మేర మల్లన్న జాతరలో ఈరోజు చిన్నారి పాప ఏదైతే ఉన్నటువంటి మౌనిక అనే 2 నెలల పాపను ఈరోజు ఏదైతే రెడ్డి కులాల సామాజిక వర్గం వారి ఆధిపత్యం చెలాయించి ఈరోజు చిన్నారి పాపను హత్య చేసినటువంటి సంఘటన ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు యావత్ భారతదేశంలో కుల వివక్షత లేదు అని మహానీయులు చెప్తుంటే ఈరోజు నాగర్ కర్నూలు ఒక జిల్లాలో ఈ యొక్క కుల వివక్షత ఆధిపత్యం చెలాయిస్తున్నారు రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి ఇంతవరకు ఏదైతే రెడ్డి సామాజిక వర్గం చేసినటువంటి హత్యను ఈరోజు మేము ఒకటే అంటూ ఉన్నాం, ఇది హత్య కాదు, ఇది రెడ్డి సామాజిక వర్గం చేసినటువంటి కుల వివక్షత బలిదానమని మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు 1947లో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల స్వాతంత్రంలో స్వేచ్ఛగా బతుకున్నటువంటి ప్రజలందరినీ ఈరోజు కుల మత వివక్షతోటి కొంతమంది సామాజిక వర్గాలు ఈరోజు విభజిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, రాష్ట్రంలో చిన్నారి పాప అంటే కులం మతం తెలియని పాప 2 నెలలు పుట్టి 2 నెలల పాపను ఈరోజు ఏమంటారు ఒక గుడిలో వెళ్తూ ఉంటే గుడిలో జస్ట్ టోకెన్ తీసుకోలేరని 100 రూపాయలు టోకెన్ 100 రూపాయల కోసం ఒక నిండు ప్రాణాలను చంపడం జరిగింది. అది ఎవరు కాదు, కేవలం రెడ్డి సామాజిక వర్గం అని ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దిశ లాంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎవరైనా ఏమైనా బలిదానమైనా ఏదైనా లైంగిక దాడులు ఏమైనా జరిగినా ఈరోజు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తక్షణం వారిపై స్పందించి ఈరోజు వారి సజ్జనాలు కావచ్చు అలాంటి పోలీస్ యంత్రాంగం వారు ఎన్కౌంటర్ చేస్తారు. కానీ ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి చెందిన వారిపై ఇంత బలి అయిన ఒక చిన్నారి పాపని కూడా దృష్టిలో ఉంచుకొని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించడం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం సామాజిక వర్గం మనకి వారిని పట్టించుకోకుండా కేవలం రెడ్డి పాలన వారు ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఒకటే రెడ్డి పాలన కాబట్టి ఇది ప్రజాపాలన కాదు, రెడ్డి పాలన వరకు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు రెడ్డి పాలనలో ఈరోజు చిన్నారి పాప 2 నెలల మౌనికలను చంపినా కూడా ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అక్కడ ఎఫ్ఐఆర్ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు ఇంతవరకు కూడా దానిపై స్పందించి కూడా వాళ్ళను అరెస్ట్ చేయకపోవడం, వారిపై విచారణ జరిపించకపోవడం చాలా సిగ్గుకరమైన విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఆ కుమ్మేర కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంతవరకు కూడా ఆ విషయంలో స్పందించలేరు. అంటే ఇది కేవలం రెడ్డి పాలననా లేకపోతే ప్రజాపాలననా అని అడుగుతా ఉన్నాము. ఈరోజు ఎక్కడో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడో హైదరాబాద్ నగరంలో ఎవరో పొగ బెల్లను ఈరోజు అమ్ముకొని కొట్టగడుతున్నటువంటి ఒక ముస్లిం మన మైనారిటీ సోదరుల్ని కూడా వాళ్ళు కులమతం చూశారు. కానీ అదే రెడ్డి పాలనలో ఎవరైనా ఏదైనా విషయం జరిగితే రెడ్డి పాలనలో ఇది కరెక్ట్ ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము రెడ్డి పాలన మేము రెడ్డి పాలన ఎప్పుడు కూడా మేము తప్పుడు ఆలోచన పెడతాం. ఎవరైతే రెడ్డి పాలన ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారో వారికి ముందుగా మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఒకటే, మేము ఇంకా ఈ రాష్ట్రంలో ఇలాగే కులమత వివక్ష నడిస్తే ఖబర్దార్ రెడ్డిల ఆధిపత్యం నడిపిస్తే అని మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే చిన్నారి పాప మౌనికను న్యాయం చేసేంత వరకు అఖిల భారత విద్యాసమితి పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మౌనిక చనిపోయిందో అక్కడ చిన్నారి పాపకు వారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం చేయాలి. అలాగే వారికి ఆర్థిక సాయం చేసి తక్షణమే ఏదైతే సిట్టింగ్ జడ్జి ఉంచా ఏదైతే వారికి హత్యకు గురి చేసిన వారిపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి వారిని తక్షణం అరెస్ట్ చేయకపోతే, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే మేము తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ముందుగా ఈ ప్రజాపాలన అంటున్న ఈ రాష్ట్రంలో మరి కుల వివక్ష ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీ సామాజిక వర్గం నుంచి వచ్చిందని అడుగుతూ ఉన్నాము. ఇది రెడ్డి పాలన చేస్తున్నటువంటి ఈ దాడిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకా తక్షణమే ఈ మౌనిక అనే 2 నెలల అమ్మాయిని న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను.